చాలా నచ్చింది. నేను చాలా పాయింట్స్కి నేను కోరిలేట్ అవ్వగలిగినాను. ఇంత మంచి నవలను రాసినందుకు సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలుపుతూ ఇంకా వైవిధ్యపరమైన రచనలు రాయాలని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు రచయిత కాదని నాకు ఇంత బాగా సమీక్ష ఆకాంక్షతో నగదు బహుమతి 10,000 రూపాయలు, జ్ఞాపిక బహుమతి పుష్పగుచ్చం పుస్తకాలతో ఘనంగా ఉత్తమ నవల రచయితను సత్కరించడం జరుగుతుంది. కవితలకు వాళ్ళ అభినందనలు తెలియజేద్దాం. అగ్రిమెంట్ మనం కూడా అగ్రిమెంట్ చేస్తే ఉపయుక్తంగా వీళ్ళ సభాసదులకి మొదట ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేసిన తీరుకు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు నమస్కారాలు పెడుతున్నాను. దాదాపు వారం 10 రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక కబురు, ఏదో ఒక డెవలప్మెంట్ గురించి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టడము, దాని గురించి ఏదో ఒక సమాచారం ఇవ్వడం, ఒకటి నుంచి ఒకటి సమన్వయ లోపం లేకుండా చాలా చక్కగా చేశారు. అసలు జీవితంలో ఒక మరుపులేని మధురానుభూతిగా నిలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. మా నలుగురు సన్మాన గ్రహీతలే కాకుండా మిగతా వాళ్ళకు కూడా అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చిందని నా భావన. రెండో విషయం ఏంటంటే అండి, ఇందాక బాలకృష్ణారెడ్డి గారు పుస్తక ప్రచురణ గురించి చెప్పారు. ఒక సినిమాకి వెళ్తామండి, 1000 రూపాయలు పెడతాం, పాప్కార్న్ 10 రూపాయలు పాప్కార్న్ 100 రూపాయలు పెట్టుకుంటాం. కానీ 100 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనమంటే చచ్చిపోతారు. సారీ ఇట్లా మాట అన్నందుకు బాధపడదు, నా కడుపు మాట ఇట్లా ఉంటుంది. ఏ రచయిత బుక్ ప్రింట్ చేసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ అలాగే ఉంటుంది. నేను ఫేస్బుక్లో చాలా ప్రాచుర్యం పొందింది నా కథలన్నీ కూడా. నేను ఎప్పుడు కూడా బుక్ వేయాలని అనుకోలేదు. ఎందుకంటే బుక్ వేసి లక్షలు వెదజల్లి రూపాయలు ఏరుకుంటే 100 రూపాయలు వస్తాయి, 50 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు ఎన్నుకోపోతాయి. అంత శక్తి నాకు లేదు. కానీ అది అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ ఫేస్బుక్ లో ఫాలోవర్స్ కానీ నా పాఠకులు కానీ చాలా మంది 60+, 70+ వాళ్ళు అనేవాళ్ళు, మీ కథ బాగుంటుంది, చదవాలని కోరిక ఉంటుంది, నాకేమో చిన్న అక్షరాలు కనపడవు, మీరు బుక్ వేయచ్చు కదండి, ఏమో పిచ్చి పిచ్చి కథలన్నీ రాస్తారు అందరూ, మీరు ఎందుకు వేయరు అని. అయ్యా నాకు అంత సౌండ్ పార్టీ కాదు, నేను వేయలేను, మీకు ప్రింట్ చేసి నేను కంప్యూటర్లో ప్రింట్ తీసి పంపిస్తాం, మీరు అడ్రస్గా ఉండేవాళ్ళు. దాదాపు 10 మందికి పంపించారు. కానీ ఆ పితృత్వమే కదా 350 పేజీలు. ఆ ప్రింట్లకి నాకు గోల్డ్ డబ్బులు ఈ పెట్టి ఒక బుక్ వేసుకుంటే అయిపోతుంది అనుకున్నాను. అట్లా ధైర్యం చేసి వేశారు. వేస్తే బాగా ఉండిపోయి ఆ ధైర్యంతో ప్రింట్ చేశాను. విషయం ఏంటంటే అండి, నేను ఒకరిని ప్రైవేట్ ఎంప్లాయీ కానీ నా సర్కిల్లో ఉన్న అందరూ గవర్నమెంట్లో వివిధ స్థాయిలో ఉన్నారు. దానిలో అరే బుక్ వేశాడు కదా, పీడిఎఫ్ పంపుతావా నువ్వు అడుగుతాడు, అది నీకు లింక్ పంపుతావా ఎవరు అడుగుతాడు, ఏం కొనలేరా, నాకు నా ఫ్రెండ్ కొన్నా, నా ఫ్రెండ్ బుక్ వేసాడని ఒకటి కొనొచ్చు కదా, ఒక 3,000 రూపాయలు పెట్టి కొనలేరా, ఆయన మనసు రాదు. అయితే ప్రభాకర్ తేజీ గారని మా వరంగల్ ఆయన చాలా ఫేమస్ సినీ డైరెక్టర్, నంది అవార్డు గ్రహీత, చాలా మంచి వ్యక్తి కూడా. ఆయన చెప్పారు, బుక్స్ కనుక మిగిలితే నువ్వు లైబ్రరీకో ఎవరికైనా నువ్వు కానీ ఫ్రీగా మాత్రం ఎవరికి ఇవ్వకపోయి. నేను అట్లాగే చేశాను. వీళ్ళందరికీ అదనంగా నేను చేసే పని ఏంటంటే, నేను రాసే కథలో ఏదైనా ఒక కీలకమైన అంశాన్ని ఒక పేరగా లాగుతా బయట లాగి ఇలాంటి ఉత్కంఠ